నమస్తే అండి. నేను వసంత. ఈరోజు మనం ఇంట్లోనే రుచిగా పావు భాజీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పావు భాజీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రకాల కూరగాయల ముక్కలు. మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. కూరగాయలు ఇన్ని వేయాలి అని లెక్కేమీ లేదు. మన ఇష్టం వచ్చిన కూరగాయలు, అందుబాటులో ఉన్న కూరగాయలు వేసుకోవచ్చు. ఈరోజు నేను ఆలు, కొత్తిమీర, ఆనియన్, బఠానీ, క్యాబేజ్, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, బీట్రూట్ ఇవి మటుకు వేస్తున్నాను. ముందుగా ఈ కూరగాయలన్నీ ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పోపు కోసం కొద్దిగా నూనె, బ్రెడ్ పీసెస్ మనకు అవసరమైనన్ని. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ దీంట్లో వేసుకోవాలి, కుక్కర్లో వేసుకోవాలి. ఆలు, కొద్దిగా కొత్తిమీర, క్యాప్సికమ్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజ్, బఠానీ. ఇంకొక 2 రకాలు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు. మనకి అందుబాటులో ఉన్నవి మనకి ఇష్టమైన కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చాక తీసుకోవాలి. కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను, పక్కకు పెట్టి ఉంచాను. విజిల్ వచ్చేంత వరకు ఈలోగా మనం ఒక కడాయి కానీ గిన్నె కానీ స్టవ్ వెలిగించి పెట్టుకొని కొద్దిగా పోపు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. కొద్దిగా ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వెల్లుల్లి వాసన ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, లేదా ఊరికే ఉత్త అల్లమైనా వేసుకోవచ్చు. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లో మనం టొమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక టమాటా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేను ఒక టమాటా గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఉడికిన కూరగాయల్లో నీరు ఏమైనా ఉన్నట్లయితే ముందు ఆ నీరంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఉడికించిన ముక్కలు మెత్తగా చేయటం కష్టంగా ఉంటుంది. ఈ నీటిని ముందు ఒక గిన్నెలోకి తీసుకుందాం. పక్కకు తీసిన నీటిని అవసరమైనప్పుడు ఉడికేటప్పుడు మనకి ఏ విధంగా ఉండాలో చూసుకొని ఆ నీటిని మనం వాడుకోవచ్చు. ముక్కలన్నీ పొటాటో స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. టమాటా వేగాక మనం ఈ మెత్తగా చేసుకున్నటువంటి గుజ్జు మొత్తాన్ని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు తీసిన నీటిని అవసరానికి వాడుకోవచ్చు. ఇంకొంచెం నీరు పోస్తే బాగుంటుంది, నీటిని పోయవచ్చు. మనం బీట్రూట్ వేసాం కనుక కూర మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు పావు భాజీ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది, కొంతమంది ఇంట్లో కూడా తయారు చేసుకుంటారు, అది మీ ఇష్టం. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇలా మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఉప్పు కారం చూసుకొని తక్కువగా ఉంటేనే బాగుంటుంది. కూరగాయ ముక్కలు ఎక్కువగా తినడానికి వీలవుతుంది. కారం ఎక్కువైందనుకోండి కూర తక్కువ తింటాం కదా, అందుకోసం తక్కువ కారమే బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు చివరగా మనం కొంచెం బటర్ వేసుకుంటే మంచి వాసన ఉంటుంది, కూర కమ్మగా ఉంటుంది. బటర్ వేసాక ఒక 2 నిమిషాలు ఉడికించి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మన కర్రీ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి కర్రీ పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసంతో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. బటర్తో ఫ్రై చేసినటువంటి బ్రెడ్ పీసెస్ తీసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. బ్రెడ్ పీసెస్ మీరు ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా దొరుకుతాయి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పైన కొద్దిగా బటర్ రాసుకోవాలి.
ఈ విధంగా బ్రెడ్ని మధ్యకి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత వెన్న వేసుకొని లేదా బటర్ వేసుకొని, బటర్ టైంకి ఇంట్లో లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు. బ్రెడ్ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి, మాడిపోకుండా కాల్చుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.